ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 13న జూబ్లీహిల్స్ బైపోల్ వరకు నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణకు టైం ఉంటుంది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించింది. ఇక నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం నిర్వహిస్తుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థి ఎవరన్న దానిపై అనేక మంతనాలు చేస్తుంది. అయితే ఇదే సమయంలో ఓ సంచలన స్టేట్మెంట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100% బీసీకి సీటు వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు ఆయన. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పర్యటన చేశామని, అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. సానుభూతి పేరిట మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. ఎన్నికల నోటిఫికేషన్ రానియండి. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నాయకత్వం, పిసిసి అధ్యక్షుడి ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, నేను స్థానిక నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. వీలైనంత తొందరలో ఇవాళ రేపా ఎల్లుండే ఎప్పుడో ఒక రోజు క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారీగా, బూత్ వారీగా మా కార్యాచరణ ఉన్నది. జూబ్లీహిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు. ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు. ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. తప్పకుండా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సానుభూతి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక బైపోలవార్లో విక్టరీ మాది అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 10 ఏళ్లు అధికారం ఇచ్చిన బీఆర్ఎస్ ఏం చేయలేదని, కాంగ్రెస్ పనితీరు ఏంటో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అంటున్నారు ఆయన. కొన్ని సంవత్సరాలు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 సంవత్సరాలు అందులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ కాలనీలో, ఏ స్లంలో ఏ సమస్య పరిష్కారం అయిందో ఒకసారి పోయి చూద్దాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఒక సమస్యను పరిష్కరించలేకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా వాళ్ళ యువ నాయకుడు, ఆయన కూడా అప్పుడు మున్సిపల్ మంత్రే. ఇవాళ కొత్తగా చేంజ్ చేస్తారు జూబ్లీహిల్స్కి. టీఆర్ఎస్ పార్టీ గల్లీలో లేదు, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల లేదా టీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ని గెలవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చే లాభం ఏంది, లేదా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు వచ్చేటువంటి కొత్త పథకాలు కానీ ఫలితాలు కానీ ఏముంటాయి? ఇట్లా కాంగ్రెస్ అవినీతి పాలన, కాంగ్రెస్ తను చెప్పినటువంటి హామీలను నెరవేర్చకపోయినటువంటి విధానం జూబ్లీహిల్స్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవనటువంటి అంశం. జూబ్లీహిల్స్లో ఓటేస్తే ఏమవుతుంది అనేది భవిష్యత్తు లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమైందో అందరూ చూసినారు. కొత్తగా రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటేయడం వల్ల కొత్తగా వచ్చే ఫలితం ఏముండదు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలవకపోతే ముఖ్యమంత్రి మారిపోయేది లేదు. కాబట్టి జూబ్లీహిల్స్లో ప్రశ్నించే ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము తెచ్చేటువంటి నిధులు, హైదరాబాద్ మెట్రో కానీ లేకపోతే రేపు తిరుమలాకు కానీ మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా వంతు వాటాను చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్లయితే ఒక మంచి గవర్నెన్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.